హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. 2025 జూన్ 1వ తేదీ నుంచి జరిగే ప్రధాన మార్పులేంటో వన్ బై వన్ చూద్దామండి. ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్. ఈ టేబుల్లో డిఫరెంట్ బ్యాంక్స్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని చూపించామండి. లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వరకు. లోయెస్ట్ హెచ్డిఎఫ్సి అండి, హైయెస్ట్ వచ్చేసరికి ఎస్ బ్యాంకు. మీరు ఎవరన్నా ఫిక్స్డ్ డిపాజిట్లో కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే జూన్ 6 లోపు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే జూన్ 6న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే ఇప్పుడు రెపో రేట్ 6% ఉంది, దీన్ని ఇంకొంచెం తగ్గిస్తారు. అంటే 5.50% చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. వన్స్ రెపో రేట్ తగ్గిందంటే ఇంట్రెస్ట్ రేట్లు అన్నీ కూడా మళ్ళీ తగ్గుతాయండి. అంటే ఇప్పుడు మనం 6 నుంచి 7 మధ్యలో చూస్తున్నాం. దాదాపు ఇవన్నీ 5.5 నుంచి 6.5 మధ్యలో చూస్తాం జూన్ 6 తర్వాత. సో మీకు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే కనుక ఈ జూన్ 6 లోపు ఖచ్చితంగా ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈపీఎఫ్ఓ 3.0 అండి. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 3.0ని అమలు చేస్తుంది. దీని గురించి ఏంటో క్షుణ్ణంగా చూద్దాం. ఈపీఎఫ్ఓ అమౌంట్ కనుక మనం విత్డ్రా చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఏటీఎం నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకునే సదుపాయం ఈ 3.0లో కల్పించారండి. అలాగే క్లెయిమ్స్ ప్రాసెస్ కూడా చాలా వేగవంతం చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి సెబీ కట్ ఆఫ్ రూల్ అండి. ముందుగా ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ అండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 3 గంటల లోపు జరిగితే కనుక ఆ ట్రాన్సాక్షన్స్ అని సేమ్ డే కౌంట్ అవుతాయండి. 3 గంటల తర్వాత కనుక ఇన్వెస్ట్మెంట్స్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్స్ అని నెక్స్ట్ డే అనేవిలో చూపిస్తాయండి. ఇప్పుడు సెబీ దీన్ని ఏం మార్పు చేసిందంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని అలౌ చేసింది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే అప్లికేషన్ అనేది 3 గంటల తర్వాత జరిగితే కనుక 7 PM లోపు అప్లికేషన్ కౌంట్ అనేది చూపిస్తుందండి. అంటే సేమ్ డే ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్లో మార్పులు అండి. ముందుగా కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డుల్లో రివార్డ్ పాయింట్స్లో చాలా మార్పులు అయితే జరుగుతాయండి. అవి వన్ బై వన్ చూద్దాం. యూటిలిటీస్, వాలెట్స్, ఎడ్యుకేషన్, ఫ్యూయల్, రెంట్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, గవర్నమెంట్ పేమెంట్స్, ఆన్లైన్ గేమింగ్ పేమెంట్స్, ఇవన్నీ వీటిలో కనుక మనం ట్రాన్సాక్షన్ జూన్ 1 నుంచి కనుక చేస్తున్నట్లయితే ఇప్పుడు దాకా వచ్చిన రివార్డ్ పాయింట్స్ అనేవి తగ్గుతున్నాయండి. చాలా వరకు 0 రివార్డ్ పాయింట్స్ చేస్తుంది కోటక్ మహీంద్రా బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ రివార్డ్ పాయింట్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుందండి, కొన్నింటిని 0 చేస్తుంది. అవి కూడా వన్ బై వన్ చూద్దాం. యూటిలిటీ, టెలికాం, రెంట్, ఫ్యూయల్, వాలెట్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, వీటిల్లో జరిపే క్రెడిట్ కార్డ్ పేమెంట్స్కి రివార్డ్ పాయింట్స్ అనేవి జూన్ 20 తర్వాత యాక్సిస్ బ్యాంక్ తగ్గిస్తుందండి. ఇంతకుముందు వచ్చిన రివార్డ్ పాయింట్స్ అయితే ఇప్పుడు రావు, చాలా వరకు రివార్డ్ పాయింట్స్ తగ్గుతాయి. అలాగే రెంట్ మరియు వాలెట్ టాపప్ వీటన్నిటికి మాత్రం ఇంతకుముందు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ వచ్చాయో సేమ్ కంటిన్యూ చేస్తుందండి. ఈ 2 మాత్రమే. మిగతా వాటికి రివార్డ్ పాయింట్స్ అనేవి ఆల్మోస్ట్ 0 అయిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. హెచ్డిఎఫ్సి ప్రవేశపెట్టిన టాటా న్యూ ఇన్ఫినిటీ రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్కి బాగా ఉపయోగపడుతుందండి. జూన్ 10 తర్వాత పర్ క్వార్టర్ 50,000 లేదా అంతకన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ వాడితేనే ఈ లాంజ్ యాక్సెస్ అనేవి ఫ్రీగా ఇస్తారని కంపెనీ ప్రకటించిందండి. మీరు 50,000 కన్నా తక్కువ వాడితే కనుక ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఫ్రీగా రావండి, ఇవి ఛార్జబుల్ అవుతాయి లాంజ్ యాక్సెస్ అనేవి. నెక్స్ట్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ అవుట్లుక్ చూద్దామండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ మీటింగ్ అనేది జూన్ 4-5 తేదీల్లో జరగవచ్చండి. దీని యొక్క రిజల్ట్ అనేది 6వ తేదీన ప్రకటిస్తారు. దీని రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఉన్న రెపో రేట్ 6% అండి.
ఈ 6% రెపో రేట్ని కొంచెం స్లైట్ చేంజెస్ అనేవి వస్తాయని అంచనా అండి. అదే ఎంతవరకు అంటే 5.5 వరకు ఈ రెపో రేట్ అనేది చేంజ్ అవ్వచ్చని అంచనా. ఈ రెపో రేట్ కనుక 6% నుంచి 5.50% కనుక తగ్గిస్తే మార్పులు ఏంటో చూద్దామండి. హోమ్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ, లేదా ఇతరత్ర ఏ లోన్లు అయినా సరే వాటి యొక్క ఇంట్రెస్ట్ వాల్యూస్ తగ్గుతాయండి ఈ రెపో రేట్ తగ్గించడం వల్ల. ఇప్పుడు మీరు లోన్ కనుక తీసుకోవాలనుకుంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. లేదు మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ 4-5 తేదీల్లో మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే 6వ తారీఖు మానిటరీ పాలసీ రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈ 4-5 తారీఖుల్లో మీకు ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ 2 రోజుల లోపు చేసుకోవడానికి మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక 6వ తారీఖు తర్వాత మీరు లోన్స్కి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ అప్డేట్ అండి. మీ ఆధార్లో కనుక ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి జూన్ 14 లోపు అప్డేట్ చేసుకోండి. అప్పటి వరకు సర్వీసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. జూన్ 14 తర్వాత ఒక్కొక్క అప్డేట్కి 50 రూపాయల ఛార్జ్ అనేది ఆధార్ సైట్ ఛార్జ్ చేస్తుందండి. నెక్స్ట్ వచ్చి ఎల్పిజి సిలిండర్ కాస్ట్ అండి. ఆయిల్ కంపెనీస్ అనేవి వాటి యొక్క ఆయిల్ టారిఫ్ని తగ్గించాయండి. సో మేలో కమర్షియల్ సిలిండర్ యొక్క ప్రైస్ ఇంతకు ముందుతో పోలిస్తే కొంచెం తగ్గింది. ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గొచ్చని జూన్లో అంచనా అండి. సో ఇదండి వీడియో. ఇప్పుడు దాకా ఈ వీడియో కనుక చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్తో వేరే వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.